bring greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. First of all, we are so deeply grateful to our God for the special privilege of speaking in this holy week. ఈ యొక్క పరిశుద్ధ వారములో మీ మధ్య ఈ విధంగా వాక్యము ధ్యానం చేయడానికి మొట్టమొదట దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. So far we have released 97 programs. ఇంతవరకు మేము ఇంచుమించు 97 ప్రోగ్రామ్స్ మేము యూట్యూబ్లో రిలీజ్ చేశాం. Most of them are Bible studies. వీటిలో అనేకమైనవి బైబిల్ ధ్యానాలే. They are in series. అవన్నీ కూడా శీర్షికలుగా మేము విడుదల చేస్తున్నాం. The name of our channel is Impact Students Mission. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్. You are welcome to watch our present and the past programs. మా ఈ ప్రస్తుత మరియు పూర్వము అక్కడ విడుదల చేయబడినటువంటి యూట్యూబ్ కార్యక్రమాలన్నీ మీరు వీక్షించండి. If you desire, you can subscribe so that you will get regular notification. మీరు ఇష్టపడితే తప్పకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. Now let us focus our attention on the key scripture passage that we have just read. మనం ఇప్పుడే చదువుకున్నటువంటి మూల వాక్య భాగమును మనం ఒకసారి ధ్యానం చేద్దాం. It is from Luke chapter 20 verses from 9 to 19. లూకా సువార్త 20వ అధ్యాయము 9 నుంచి 19 వచనాలు. We have already read. ఇప్పటికే మనం దీన్ని చదువుకున్నాం. Amazingly, we have the same parable recorded in Matthew 21st chapter. ఆశ్చర్యకరమైన రీతిగా ఇదే ఉపమానాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో దీన్ని వ్రాశారు. Verses from 33 to 46. 33 నుంచి 46 వచనాల వరకు. And Mark 12th chapter. మార్కు సువార్త 12వ అధ్యాయం. And verses, the first 12 verses. మొదటి 12 వచనాల్లో వ్రాయబడి ఉంది. So my dear children of God, this is a wonderful parable. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అద్భుతమైనటువంటి ఉపమానం. Many scholars say that there are at least 30 parables Jesus has used in his sermons as well as in his discussion with other people. చాలా మంది వేద పండితులు చెబుతూ ఉంటారు, యేసు ప్రభువారు ఆయన ప్రసంగించేటప్పుడు కానీ ఇతరులతో సంభాషించేటప్పుడు కానీ ఇంచుమించు 30 వరకు ఈ యొక్క ఉపమానాలు వారు ఆయన ప్రస్తావించేవారు. Remember, no parable was given just for our fascination or for entertainment. ఏదో సరదాకి లేకపోతే మనల్ని ఆశ్చర్యపరచడానికి ఉపమానాలు చెప్పలేదండి. Instead, every sermon is given, every parable is given with a secret of spiritual meaning. దానికి బదులుగా ప్రతి ఉపమానములో కూడా ఆత్మీయమైనటువంటి అర్థము ఉన్నది. Today we are going to explore the 20th chapter of Luke regarding this parable. ఈ యొక్క ఉపమానాన్ని అనుసరించి మనం ఈ దినాన్న 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఉపమానాన్ని పరిశీలిద్దాం. There are 3 steps to follow. మనం వెంబడించాల్సినటువంటి 3 మెట్టులు ఉన్నాయి. One, what the parable tells. ఈ యొక్క ఉపమానం మనకి ఏమి బోధిస్తుంది. 2, రెండవది what it means in general. అది మనము దాన్ని సాధారణీకరించుకుంటే అది ఏంటి, దాని అర్థం ఏమిటి. Thirdly and finally, what it means to you and me in particular. మరి మూడవదిగా నీకు నాకు వ్యక్తిగతంగా ఇది ఏ విధమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. To start with, let us review this small Bible portion in brief. మనము దీన్ని ప్రారంభించడానికి ఈ చదివిన వాక్య భాగాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. It was in the story form. ఇది ఒక కథ రూపంలో ఉంది. There was a landlord. ఒక భూ యజమానుడు ఉన్నాడు. He developed a vineyard in that place. ఆ స్థలములో ఆ యొక్క ద్రాక్ష తోటను ఆయన పెంచుతూ వచ్చాడు. Before he was going to foreign country, he leased it to the tenant farmers. అతడు విదేశాలకు వెళ్ళక ముందు కొంతమంది కౌలుదారులకు ఆ ద్రాక్ష తోటను అప్పగించాడు. In the right time, during the harvest time, he sent servants one after another to collect the share of crop which was agreed by the tenants. ఈ యొక్క కౌలుదారులు ఒప్పుకున్న దాన్ని వారికి యజమానుడికి ఇవ్వాలి కాబట్టి ఆ పంట కోత సమయం వచ్చేసరికి యజమానుడు పంపించాడు పని వారిని. But to our shock, 3 men were beaten up
and sent empty-handed. కానీ మనము నిర్ఘాంతకపోయేటువంటి విషయం ఏమిటంటే ఈ పనివారు ఆ యొక్క వసూలు చేసుకోవడానికి వచ్చిన క్రమంలో ఆ పనివారిని కౌలుదారులు కొట్టి పంపించి వేశారు. Finally, he sent his own son. చివరిగా తన సొంత కుమారుణ్ణే పంపించారు. These wicked people joined together and put him away from the vineyard and killed him. కానీ ఈ దుష్టులైనటువంటి ఈ కౌలుదారులు తన కుమారుణ్ణి పట్టుకుని ఆ ద్రాక్ష తోట వెలుపలికి తీసుకుని వచ్చి చంపివేశారు. And the owner came. అప్పుడు యజమానుడు వచ్చాడు. He killed the wicked servants. ఆ యొక్క దుష్టుడైనటువంటి ఆ కౌలుదారుల్ని హతమార్చారు. And he entrusted this vineyard in the hands of some other tenants. ఆ తర్వాత ఈ యొక్క ద్రాక్ష తోటను కొంతమంది వేరే కౌలుదారులకి అప్పగించారు. Going one step deeper, మనము ఒక మెట్టు లోపలికి వెళితే there is a comparison here. ఇక్కడ మనము పోలిక చూడాలి. The landlord stands for God himself. ఈ యొక్క భూ యజమాని దేవునికే సాదృశ్యంగా ఉన్నారు. Vineyard stands for the nation Israel. ఈ యొక్క ద్రాక్ష తోట ఇశ్రాయేలీయుల దేశానికి జనాంగానికి సాదృశ్యంగా His ఉంది. servants are the faithful servants of the Old Testament prophets and other ministers. ఈ యొక్క ఆ యజమానుని దగ్గర ఉన్నటువంటి పనివారు పాత నిబంధన ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నారు. Tenant farmers stand for temple authorities, Pharisees, Sadducees and other Jewish leaders. ఈ యొక్క కౌలుదారులందరూ కూడా ఈ దేవాలయపు శాస్త్రులు పరిసయ్యులు మిగిలిన యూదా ప్రజలు ఆ యొక్క యూదా పెద్దలకు పోల్చుతూ ఉన్నారు. Obviously son is our Lord Jesus Christ. చివరిగా మనం చూడాల్సింది కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. Finally the second group of tenants, చివరిగా రెండవ కౌలుదారులు తర్వాత వచ్చినటువంటి కౌలుదారులు Gentile leaders who would take care of the church. ఆ యొక్క అన్య జనులైనటువంటి నాయకులు సంఘాన్ని నాయకత్వం వహించినటువంటి పెద్దలు. So before we enter into the message, let us find out the hardest words in that passage, try to understand what it means. మనము లోతుగా వెళ్ళకముందు వర్తమానంలోనికి వెళ్ళకముందు ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి అత్యంత కఠినమైనటువంటి వచనాన్ని మనం చూద్దాం. It is Luke chapter 20 and verse 17. లూకా సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. Jesus looked at them and said, what does this scripture means? The stone that the builders rejected has become the cornerstone. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. In fact, it is not his own words. నిజానికి ఈ మాటలు యేసు ప్రభువు వారి సొంత మాటలు కాదండి. He quoted from Psalm 118 and 22. ఆయన ఆ యొక్క 118వ కీర్తన 22వ చరణం నుంచి తీసుకున్నారు. What is that stone is not the correct question. Who is that stone is the correct question. ఇక్కడ ఆ రాయి ఏమిటి అనేది ప్రశ్న కాదు గాని ఆ రాయి ఎవరు అనేది సరైనటువంటి ప్రశ్న. And Peter explains it in 1 Peter 2 and 7 and 8. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చెబుతున్నారు. Jesus is the stone that makes people stumble and the rock that makes them fall. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. According to Old Testament building technology, a particular stone will be selected by the engineer. ఆ యొక్క పాత నిబంధన కాలక్రమంలో అక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఒక భవనం నిర్మించాలంటే దానికి సరైనటువంటి పునాది రాయి మూల రాయి ఒకటి ఉంటుంది. He would select a particular stone. ఒక ప్రత్యేకమైనటువంటి రాయిని ఎంపిక It must చేసేవారు. be the hardest stone. అది అత్యంత ఆ యొక్క పటిష్టమైనటువంటి రాయి. And it should be well shaped. దాన్ని సరైన రూపంలో దాన్ని చెక్కుతారు. And they call it as cornerstone or the foundation stone. దానిని పునాది రాయి లేక మూల రాయి అని పిలుస్తారు. The whole building will be sustained by this cornerstone. ఈ యొక్క భవనం అంతా కూడా ఈ యొక్క మూల రాయి మీద ఆధారపడి ఉంటుంది. He would reject some of the stones which may not be suitable for his purpose. ఈ యొక్క కారణానికి సంకల్పానికి ఉపయోగపడనటువంటి కొన్ని
ఆ రాళ్లను ఆయన తృణీకరించవచ్చు. So remember that there was a hot discussion between Jesus and the Pharisees. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు ప్రభు వారికి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు మధ్య ఆ యొక్క కఠినమైనటువంటి సంభాషణ జరుగుతుంది. Instead of straight away hitting them, he quoted the Old Testament. ఆయన తిన్నగా వారి మీద దాడి చేయడానికి బదులుగా పాత నిబంధన వాక్యాలను ఆయన ఎత్తి చూపుతూ ఉన్నారు. So what he means? ఆయన దాని అర్థాన్ని ఏం Oh, చెప్తున్నారు? you people, you have rejected me. మీరు ఈ జనులైన మీరందరూ నన్ను మీరు I తృణీకరించారు. am the cornerstone, I am the foundation stone. నేను మూలరాయిని, నేను తలరాయిని. You cannot build up your whole spiritual life without me. నేను లేకుండా మీ ఆత్మీయ జీవితాలను మీరు నిర్మించుకోలేరు. So you are going to face failure. కాబట్టి మీరు అపజయం పాలవుతారు. Secondly, రెండవదిగా he says that you have rejected me. ఆయన చెబుతున్నారు, మీరు నన్ను తృణీకరించారు. Time is going to come. సమయం వస్తుంది, I will be the judge. నేను తీర్పరిగా ఉంటాను. I will reject you because you have rejected me. మీరు నన్ను తృణీకరించారు కాబట్టి నేను న్యాయాధిపతిగా ఉన్న దినాన్న నేను మిమ్మల్ని తృణీకరిస్తాను. With this understanding, let us enter into the parable. ఈ యొక్క గ్రహింపుతో మనము ఈ యొక్క ఉపమానంలోనికి ప్రవేశిద్దాం. First thing that we must understand the supremacy of our great God. మన యొక్క గొప్ప దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మొట్టమొదట మనం As గ్రహించాలి. a landlord, he owns the whole entire world. ఒక భూ యజమానిగా ఈ యొక్క ప్రపంచమంతా ఆయన ఆధీనములో ఉంది. So let us read some of the verses. కొన్ని వచనాలు మనం చదువుదాం. Psalm 24:1. 24వ కీర్తన మొదటి చరణం. The earth is the Lord's and everything in it. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. Everything in it. ఆ ప్రతిదీ కూడా. And Haggai 2:8. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. The silver is mine and the gold is mine, declares the Lord of hosts. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. So silver is okay, gold, even one sovereign, oh, so it is soaring up again and again. వెండి పర్వాలేదు అండి, మనం చూడండి ఇప్పుడు బంగారం, ఒక కాసు బంగారం కొనాలంటే ఎక్కడికో పైకి When వెళ్ళిపోతుంది it బంగారం was ధర. under the earth, it was mine. ఆయన చెబుతున్నారు, భూమి మీద ఉన్నది, భూమి క్రింద ఉన్నది నాది. When it was brought out and made gold biscuits, దాన్ని భూమిలోంచి తీసి దాన్ని బంగారు బిస్కెట్లుగా తయారు and చేస్తే, when it became the jewels, it became my own. ఆ తర్వాత దాన్ని బంగారు ఆభరణాలుగా మారిస్తే అది నా సొంతం అవుతుంది. So nothing is yours. కాబట్టి మీది ఏది మీది కాదు. Hebrew chapter 3 and verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, For every home is built by someone, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, but the builder of all things is God. కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. So no home owner can claim the ownership, isn't కాబట్టి it? ఏ యజమానుడు కూడా ఇది నాది అని చెప్పలేడు. After all, he has enabled you to build the home. నిజానికి మనం ఆ ఇల్లు కట్టడానికి సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయనే. Ultimately, he is the owner. చివరిగా ఆయనే యజమానుడు. One more verse, 1 Corinthians chapter 6 and verse 19 and 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే, Don't you realize that your body is the temple of the Holy Spirit who lives in you and was given to you by God? You do not belong to yourself, for God brought you with a high price, so you must honor God with your body. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. What do we understand from all these verses? ఈ చదివిన వచనాలన్నిటిలో నుంచి మనకు అర్థమయ్యేది The ఏమిటి? world belongs to him. ఈ లోకము ఆయనకి చెందినది. Silver and gold belongs to him. వెండి బంగారములు ఆయనకి చెందినవి. All the costly buildings belong to him. ఆ ఖరీదైన భవనాలు ఏమిటి? సమస్తం ఆయనకి చెందినవి. Finally, Bible says that you also belong to him. చివరిగా బైబిల్ గ్రంథం చెబుతుంది, మీరు కూడా ఆయనకు చెందిన వారే. By creation we belong to him. మనము ఆయనతో ఉన్న సంబంధం ద్వారా ఆయనకి చెందిన వారు. By shedding blood on the cross, he has bought us. సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా మనలను వెలపెట్టి కొన్నారు. So nothing belongs to us.
కాబట్టి మనకు చెందినది ఏదీ లేదు. You may ask this question, then what is our position? మీరు అడగొచ్చు, అయితే మన పరిస్థితి ఏమిటి? After all, you are all caretakers. మనము నిజానికి వాటిని అన్నిటిని చూసుకునేటువంటి కాపలాదారులం. The family is under your care. ఈ యొక్క కుటుంబము నీ క్రింద నువ్వు కాచుకునేటువంటిది. And the church is under the leader's care. సంఘము నాయకుల యొక్క కాపుదలలో ఉంటుంది. Your body is under your care, but God owns it. ఈ యొక్క నీ దేహము నీ ఆధీనంలో ఉంది కానీ దాన్ని చూసుకునేవాడు దేవుడే. When practically speaking, many a time now we feel proud of various things we possess. నిజానికి మన అనుదిన జీవితాల్లో చూస్తే మనం కలిగి ఉన్న దాన్ని అన్నిటినీ ఇది నాది అని మనం చెప్పుకుంటాం. God says that all belong to me. కానీ దేవుడు చెబుతున్నాడు ఇదంతా నాకు చెందింది. Humble yourself. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Secondly, we understand another thing. God is our judge. రెండవది మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మనకు తీర్పరి అయి ఉన్నారు. He is the supreme authority. ఆయన సార్వభౌముడైనటువంటి అధికారము కలిగిన So one వాడు. day the owner of the land sent the son and the servants, bring my share. ఒక దినాన ఈ భూ యజమానుడు తన యొక్క దాసులను తర్వాత తన కుమారుణ్ణి నా యొక్క భాగాన్ని నా వాటాను తీసుకొని రండి అని పంపించాడు. Your God can claim many things from you. మీ దేవుడు మీ నుంచి కొన్ని విషయాలు, ఆయన అనేకమైన విషయాలు మీ నుంచి ఆయన He is కోరుకుంటున్నారు. the supreme authority. ఆయన సమస్తమైన అధికారాన్ని కలిగి ఉన్నవాడు. So let us see how he is going to judge. కాబట్టి ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తారో చూద్దాం. 2 Corinthians 5:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. For we must all stand before Christ to be judged. We will each receive whatever we deserve for good and the evil we have done in this earthly body. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. Imagine that instead of Paul, God has chosen me. ఒకసారి ఊహించుకుందాం, పౌలుకు బదులుగా దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నారు. I will write like this. నేను ఈ విధంగా రాస్తాను. For you all will stand before God. మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు. But what about Paul? కానీ పౌలు పరిస్థితి He used the word we all, including himself. కానీ అక్కడ పౌలు ఏమని రాస్తున్నాడంటే మనమందరము అంటున్నాడు. So no one is exempted from the judgment of కాబట్టి God. ఈ యొక్క దేవుని తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. The greatest saint of God, the smallest saint of God. ఆ దేవుని యొక్క గొప్ప గొప్ప పరిశుద్ధులైనటువంటి వారు లేక చిన్న పరిశుద్ధులు తక్కువ వారు కావచ్చు. Dear children of God, God is not going to send some people to hell and some believers to heaven. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమంది విశ్వాసులని నరకానికి, కొంతమంది పరిశుద్ధులను పరలోకానికి పంపించడం This కాదండి. is the judgment exclusively for the believers, కానీ ఈ యొక్క తీర్పు అనేది కేవలం విశ్వాసులకే, not for the unbelievers. అవిశ్వాసులకి ఈ తీర్పు కాదండి. Unbelievers, white throne judgment comes after that. ఆ యొక్క అవిశ్వాసులకు తీర్పు ఆ యొక్క ధవళ సింహాసనం దగ్గర అది వేరు. Now about the believers. కానీ ఇప్పుడు మనం విశ్వాసులకి చూద్దాం. And he says that whatever we deserve, good or evil. మనం ఇక్కడ What's the చూస్తుంటే meaning? అక్కడ అర్థం చూడండి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే Good opportunities could have been given to us. మనకు మంచి అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు. We have made use of it. దాన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు. Sometimes you are negligent and irresponsible. కొన్నిసార్లు మనము నిర్లక్ష్యం చేసి బాధ్యతారహితంగా ఉండి ఉండొచ్చు. And we all will stand before the judgment seat of కానీ Jesus Christ. మనందరము కూడా యేసు ప్రభువారి యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాం. To those who have achieved something, no, he will say, take this crown. ఎవరైతే ఆయన ఇచ్చిన దాన్ని సాధించుకున్నారో ఆయన చెబుతారు, ఇదిగో నా కిరీటం పొందుకో. So we may ask, what about me? మనం అడగొచ్చు, ప్రభువా నా సంగతి ఏంటి? You have failed to use the opportunities. నేను ఇచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగం You చేసుకోలేదు. can enter into heaven, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించొచ్చు, but no crown. కానీ మీకు కిరీటం లేదు. My dear children of God, many a time we show ourselves with earthly things. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం ఈ భూ సంబంధమైన విషయాలతోటి మనల్ని మనం కనపరుచుకుంటాం.
చూసుకుంటాం. So we want others to feel greatness, our greatness. మనం చాలా సార్లు అనుకుంటాం ఇతరులందరూ నా గొప్పతనం చూడాలి అనుకుంటాం. Imagine that all of us are entering into heaven. కానీ వీటన్నిటికీ బదులుగా మనందరం పరలోకంలో All ప్రవేశిస్తాం. of you are crowned. మీరందరికీ కిరీటాలు ఉంటాయి. The God did not give me a crown. నాకు కిరీటం దేవుడు ఇవ్వలేదండి. So what a sad thing. చూడండి ఎంత దుఃఖకరమైన విషయం. So that should not happen to you. అది మీకు జరగకూడదు. Secondly, Romans 14 and 12. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ A very వచనం. small verse. ఇక్కడ ఒక చిన్న వచనం ఉంది. Yes, each of us will give a personal account to God. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. And English is better, isn't it? ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉందండి. Each of us will give a personal account. మనలో ఉన్న ప్రతివాడు వ్యక్తిగతంగా దేవునికి లెక్క అప్పగించాలి. We join together and give confession of our faith, confession of sin. మనము అందరము కలిసి మనము పాపపు ఒప్పుకోలు విశ్వాసపు ఒప్పుకోలు చేస్తూ ఉంటాం. On the contrary, the judgment in heaven will be different. కానీ దీనికి వ్యతిరేకంగా పరలోకములో ఉండేటువంటి తీర్పు వేరుగా ఉంటుంది. He will be sitting on his throne. ఆయన తన సింహాసనం మీద We కూర్చుని will come one after another. ఆయన ఒకరి తర్వాత ఒకళ్ళని మనల్ని పిలుస్తూ And for all the believers there's going to be a judgment. ఆ యొక్క విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన తీర్పు ఉంటుంది. So imagine that we are 224 people. ఒకసారి ఊహించుకోండి, మన అందరం 224 మంది సభ్యులు ఉన్నాం. 1 minute is given to give your account. ఆ ఒక్క నిమిషం మీకు ఇచ్చారు, మీ లెక్క అప్పచెప్పండి How అని. many hours? మనకి ఎన్ని గంటలు కావాలండి? 240. 240 గంటలు కావాలి. Divide into 24. దాన్ని 24 చేత So భాగిస్తే it would take 10 days. ఇంచుమించు 10 రోజులు పడుతుంది. So Baba, think of the huge innumerable believers standing before God. కాబట్టి దేవుని ఎదుట ఎంత మంది విశ్వాసులు లెక్కలేనంత మంది He విశ్వాసులు will not నిలబడుతున్నారు. neglect even a single person. కనీసం ఆయన ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టడు. It is terrifying, isn't it? చూడండి ఇది ఎంత భయం కలిగిస్తుందో. And finally, Matthew 12:3. చివరిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనాన్ని And మనం I చూస్తే, tell you this, you must give an account on judgment day for every idle word you spent. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. Underline this word, every idle word. అక్కడ చూడండి ఈ మాటను గుర్తించు, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు. In the morning, my wife received one phone call. ఉదయకాల సమయంలో నా భార్య ఫోన్ కాల్ తీసుకున్నాడు. And her own elder brother was speaking. తన సొంత పెద్ద అన్నయ్య ఆయన మాట్లాడుతున్నారు. I asked, who is speaking? నేను అడిగాను, ఎవరు మాట్లాడుతున్నారు? నా అన్నయ్య మాట్లాడుతున్నారు. So from where he is speaking? ఆయన ఎక్కడి నుంచి Oh, మాట్లాడుతున్నారు? from Chicago. చికాగో నుంచి He went మాట్లాడుతున్నారు. there to attend some conference. ఏదో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. But they just imagine the distance between Kakinada and Chicago. ఒకసారి ఊహించుకోండి, కాకినాడకి చికాగోకు మధ్య ఉన్న దూరం. Now the advancement of science, scientific invention is so great that distance is immaterial. ఇక్కడ మనం చూస్తే సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే దూరం అనేటువంటిది అసలు లేదు. Our telephone companies are very cunning. చూడండి మన టెలిఫోన్ కంపెనీలన్నీ చాలా ఆ యొక్క తెలివితేటలు ప్రదర్శిస్తున్నాయి. They try to entrap all of us. మనలందరినీ అవి ఉచ్చులో There పెడుతున్నాయి. is a competition in giving offer. మనకి ఆఫర్లు ఇవ్వడానికి చాలా పోటీ పడుతుంటాయి. One particular thing is unlimited. ఒకటి చెప్తారు, మీరు అన్లిమిటెడ్ ఎంతైనా మాట్లాడుకోవచ్చు, Time unlimited. మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అంటారు. And distance unlimited. చూడండి ఎంత దూరం అయినా ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. Timing unlimited. ఇక సమయానుకూలంగా కాకుండా సమయం ఇష్టం వచ్చినంత సమయం Suppose మాట్లాడుకోవచ్చు. I speak for 1 hour to somebody నేను ఎవరితో అయినా ఒక గంట సేపు మాట్లాడితే, and look at this verse. కానీ ఈ వచనం చూడండి, God will be watching every word. దేవుడు మనం పలికే ప్రతి మాటను ఆయన లెక్క Suppose I అడుగుతారు. comment somebody unsympathetically, నేను ఏమాత్రం జాలి దయ లేకుండా ఎవరినో విమర్శించాను, or I express my anger, నా కోపాన్ని నేను ప్రదర్శించాను, the day is going to come. ఒక రోజు వస్తుంది Every word,
ప్రతి మాట every day of your life, మన జీవితంలో మనం జీవించిన ప్రతి రోజు till the end of your life. మన జీవిత అంతము వరకు కూడా So God is putting his camera like this every day. దేవుడు ఆయన కెమెరాని మన ఎదుట ప్రతిరోజు ఇలా పెడుతున్నాడు. Wherever you go, మీరు ఎక్కడికి వెళితే whatever you speak, మీరు ఏం మాట్లాడితే ఆ it మాట will be switched off when we die. మనం మరణించిన తర్వాత అన్ని స్విచ్ ఆన్ చేస్తారు. So this is the nature of our great judge. మన గొప్ప న్యాయాధిపతి యొక్క స్వభావం ఇది. Now come to the tenants. ఇప్పుడు మనం చూద్దాం కౌలుదారుల సంగతి చూద్దాం. So we are surprised to see their attitude towards the owner. ఆ యొక్క యజమాని పట్ల వారికి ఉన్నటువంటి దృక్పథం చూడండి. Instead of giving the things that due to him, they refused to give. ఆయనకి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని ఆయన ఇవ్వకుండా వారు తృణీకరించారు. In other words, we can see there is self-centeredness. మనం మరొక మాటలో చెప్పాలంటే వాళ్ళు స్వార్థపూరితంగా తామంతట తామే తమకు అన్నట్టుగా ఉన్నారు. My granddaughter is sitting there. అక్కడ మా మనవరాలు కూర్చుంది. Just 1.5 years. సంవత్సరంన్నర So పాప. few days back I bought a small tiny chair for her to sit. ఒక కొన్ని రోజుల క్రితము తను కూర్చోవడానికి చిన్న కుర్చీ ఒకటి తీసుకుని Few వచ్చాను. days ago my wife was so tired, she was sitting on his chair. కొన్ని రోజుల క్రితం నా భార్య చాలా అలిసిపోయి ఆ She- కుర్చీలో She కూర్చున్నారు. extended her leg towards that chair and placed it on it. ఆమె కుర్చీలో కూర్చుని ఆ చిన్న కుర్చీలో తన కాళ్ళు This చాపుకున్నారు. little girl was playing somewhere. ఈ చిన్న పాప ఎక్కడో ఆడుకుంటుంది. She looked at my wife, నా భార్య వైపు చూసి rushed to that place వెంటనే అక్కడ పరిగెత్తుకుని వచ్చి and pulled that leg out of that little chair and placed it on the floor. అక్కడ కాళ్ళు పెట్టుకుని ఉన్నటువంటి ఆ చిన్న కుర్చీని లాగేసుకుని వేరే చోట పెట్టుకుంది. Then she sat on her own chair. అప్పుడు తనకి ఇవ్వబడిన ఆ చిన్న కుర్చీలో తనే కూర్చుంది. So though she could not speak, we could easily read the mindset of that ఆమె girl. మాట్లాడలేకపోయినప్పటికీ కూడా చిన్న బిడ్డ కానీ ఆమె మనస్తత్వాన్ని మనం గ్రహించవచ్చు. Grandma, గ్రాండ్మా this is my chair. నానమ్మ ఇది నా కుర్చీ. You should not put your leg on my chair. నా కుర్చీలో నువ్వు కాళ్ళు పెట్టుకోవడం ఏంటి? Many a time now we want to build our own empire. అనేక సార్లు మన సొంత సామ్రాజ్యాన్ని మనం కట్టుకుంటాం. In the Old Testament, some people joined together after great flood. They built a beautiful tower. కొంతమంది ఈ యొక్క గొప్ప ప్రళయం కలిగిన తర్వాత వారందరూ ఏకమై గొప్ప గోపురాన్ని నిర్మించారు. So they built a beautiful tall tower. అద్భుతమైనటువంటి ఆ ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. But it was stopped in the middle. కానీ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. My dear children of God, don't build Babel in your life. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దయచేసి బాబేలు గోపురాలను కట్టకండి. What was the problem with that people? ఆ ప్రజలతో వచ్చిన సమస్య ఏంటి? They have unity, వారికి ఐక్యత ఉంది, but they kept God away from them. కానీ ఆ ఐక్యత ఉన్నారు కానీ దేవుణ్ణి దూరంగా పెట్టారు. We have material, వారికి సరుకులన్నీ ఉన్నాయి, we have workforce, వారు పని చేసే పనివారు we ఉన్నారు, have experience. వారికి అనుభవం ఉంది. We will build a beautiful tower. మనము అన్ని అనుభవాలు అన్ని సరుకులు ఉన్న అద్భుతమైన గోపురాన్ని కడుతున్నాం. God did not bless it. కానీ ఆ గోపురాన్ని దేవుడు దీవించడు. Whether it is your personal life or family life, remember that God should be in the center. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, అది మీ వ్యక్తిగత జీవితమైన కుటుంబ జీవితమైన దేవుని కేంద్రీకృతమైన కుటుంబంగా ఉండాలి. And read Romans 1 and 21. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ Yes, they వచనం. knew God, but they won't worship Him as God or even give Him thanks. వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. They failed to give thanks to God. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విఫలమయ్యారు. You want to measure your spiritual life? మీ ఆత్మీయ జీవితాన్ని కొలుచుకుంటే Count the thanks you have offered in this day. ఈ దినాల్లో మీరు ఈ రోజున మీరు దేవునికి చెల్లించినటువంటి స్తుతులను లెక్కించండి. Food that we eat, మనం తినే ఆహారాన్ని the house లెక్కించండి, where we will live, మనం జీవిస్తున్న ఇంటిని and మీరు the చూడండి, beautiful church we have, మనకు కలిగి ఉన్న ఈ సుందరమైనటువంటి మందిరాన్ని good చూడండి, pastors under which we are living. మనము ఆ యొక్క మంచి పాస్టర్స్ నాయకుల క్రింద మనం జీవిస్తున్నాం. God hears our prayer. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నారు. God gives day by day all the good health and strength. దేవుడు దినదినము మనకు మంచి ఆరోగ్యాన్ని బలమును ప్రసాదిస్తున్నారు. We take it for granted.
ఇవన్నీ కూడా ఎందుకు జరగవాలి అనుకుంటున్నాం మనం. You must follow psalmist. కానీ మనం కీర్తనాకారుని వెంబడించాలి. Forget not all the blessings. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకండి. Bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. Now let us come to the other portion of this story, the owner demanding fruit. ఇక్కడ మనం చూడండి, ఈ వాక్య భాగంలో రెండవ భాగానికి వద్దాం. ఈ యొక్క యజమానుడు తన యొక్క ఫలాన్ని, తనకు రావలసిన వాటాను అడుగుతూ ఉన్నాడు. Let us see some of the features of that fruit. ఆ యొక్క ఫలము యొక్క వచ్చే దాని లక్షణాలు ఏంటో చూద్దాం. Number one, it is the fruit of repentance. మొట్టమొదటిది పశ్చాత్తాపము అనేటువంటి ఫలము. And Matthew chapter 3 verse 7 to 10. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలకు మనం We read గమనిస్తే the 8th verse. 8వ వచనం, Produce fruit in keeping with repentance. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. This was the words of John the Baptist during his discussion. బాప్తిస్మిచ్చు యోహాను ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. First he said that you brood of snakes. ఇక్కడ ఆయన మొట్టమొదటి అంటున్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు. If anyone comes and preach like this, will you accept? ఎవరైనా వచ్చి ఇలా ప్రసంగిస్తే ఏమైనా మనం అంగీకరిస్తామండి? But this man was an honest man. కానీ ఈయన ఈ బాప్తిస్మిచ్చు యోహాను You యథార్థవంతుడు. are the children of snakes. మీరు సర్ప సంతానం. You are trying to escape from judgment, but you don't want to have a change. మీరు తీర్పు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మారు మనసు పొందడానికి ఒప్పుకోవట్లేదు. There is a background here. దీని వెనుక ఉపోద్ఘాతం ఉంది. So during the time of Jesus Christ, fire will break out in mountainous areas. ఇక్కడ యేసు ప్రభువారు జీవిస్తున్నటువంటి కాలములో పర్వత శిఖరముల దగ్గర ఒక్కసారిగా అగ్ని రగులుచు ఉండేది. So in the caves or in the holes, snakes will be residing. అక్కడ ఆ కొండ చర్యల్లో లేకుండా అక్కడ ఉన్నటువంటి తొర్రల్లో పాములు జీవిస్తూ ఉండేవి. In order to escape from the fire, now they will be running. ఆ యొక్క అగ్ని నుంచి తప్పించుకోవడానికి పాములన్నీ బయటకు పరిగెడుతూ ఉండేవి. John the Baptist asked this question. బాప్తిస్మిచ్చు యోహాను ఈ ప్రశ్న Oh, అడుగుతున్నాడు. you are snakes running. మీరు పరిగెడుచున్నటువంటి పాముల్లా You are ఉన్నారు. trying to find the safest place. మీరు ఆ యొక్క క్షేమకరమైన స్థలంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. Yesterday you were poisonous. నిన్నటి దినాన్ని మీరేం విషపూరితంగా Today you are ఉన్నారు. poisonous. ఈ రోజు మీరు The విషపూరితంగా place where ఉన్నారు. you are going to live also, you will show your poison. మీరు రేపటి దినాన్ని ఎక్కడైతే జీవించబోతున్నా అక్కడ కూడా మీ విషయాన్ని మీరు చూపిస్తారు. So my dear children of God, coming to the Lord is one thing. Coming to the Lord without a change is another thing. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు రావడం అనేది ఒక విషయం అయితే మార్పు లేకుండా దేవుని దగ్గరికి రావడం అనేది మరొక విషయం. In John chapter 3 we have a beautiful illustration. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మనకు ఉపమానం ఉంది. Jesus says that look at the bronze statue tied up with a pole. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు వారు చెబుతున్నారు, ఆ యొక్క ఆ ఇత్తడి విగ్రహాన్ని చూడండి, ఆ యొక్క స్తంభానికి కట్టిన ఇత్తడి సర్పాన్ని. During the time of Moses, people looked at it and they were saved from the snake bite. మోషే కాలములో ఆ యొక్క పాము కాటు వేసినప్పుడు ఆ ఇశ్రాయేలీయుల జనాంగం అంతా ఇత్తడి సర్పం వైపు చూచి వారు రక్షించబడ్డారు. So Jesus says like this. యేసు ప్రభువు వారు ఈ విధంగా You చెబుతున్నారు, don't need to do anything. మీరు ఏమీ చేయక్కర్లేదు. Look at the cross of Jesus Christ. యేసు ప్రభువు వారి యొక్క సిలువను చూడండి. Oh, he is shedding his blood for you. ఆయన మీ కొరకు తన రక్తాన్ని చిందిస్తున్నప్పటికీ When you believe in him, మీరు ఆయన యందు నమ్ముచున్నారా? your poisonous nature will go away. మీరు ఆయన యందు నమ్మకం ఉంచితే You మీ will be యొక్క able to విషపూరితమైనటువంటి స్వభావం You పోతుంది. will be able to surrender yourself in the hands of God. మీరు దేవుని చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోగలుగుతారు. Second feature of a fruit, ఆ యొక్క ఫలము యొక్క రెండవ లక్షణం, it is visible. ఇది ఆ పండు ఫలము కనబడుతుంది. The root is hidden. ఆ యొక్క వేరు అనేది కింద దాక్కుని ఉంటుంది. It is not visible. అది కనబడదు. But fruits are visible. కానీ ఫలములు అనేవి కనబడతాయి. So in our house a number of coconut trees are there. మా ఇంట్లో చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. Of course it belongs to the owner. అవి ఓనర్ గారికి చెందినదిలేండి. But sometimes it falls on the floor. కొన్నిసార్లు ఆ కాయలు కింద పడతాయి. We take this and give to owner. అవి తీసుకుని మేము ఓనర్ గారికి ఇస్తాం. It is visible. అవి కనబడుతున్నాయి. Whether it is a grape a plant or a coconut plant or any other plant,
fruits are visible. ఏ చెట్టైనా ఏ వృక్షమైనా కానీ ఫలములు అనేవి కనబడతాయి. So few days ago, I was crossing the Ramarao statue. కొన్ని రోజుల క్రితం రామారావు విగ్రహం దగ్గర నుంచి I వెళుతున్నాను. happened to see a cobbler sitting there and mending the shoes. అక్కడ ఒక చెప్పులు కుట్టే ఆయన కూర్చుని చెప్పులు కుడుతూ ఉన్నారు. So I thought I can give a polish to my shoe. అప్పుడు నేను అనుకున్నాను నా బూట్లు వెళ్ళి పాలిష్ He చేయించుకుందాం gave అనుకున్నాను. me a broken chair. I was sitting there watching what he was doing. ఆయన అక్కడ విరిగిపోయిన కుర్చీ ఒకటి ఉంటే నాకు వేశాడు. నేను కూర్చుని ఆయన చేస్తున్న పని చూశాను. So something attracted me. అక్కడ నన్ను ఒక విషయం ఆకర్షించింది. There was a shelf, అక్కడ ఒక షెల్ఫ్ ఉంది. and there he kept one book. అక్కడ ఆ షెల్ఫ్ లో ఒక పుస్తకం It పెట్టారు. is very clear that it was a Bible. అక్కడ నాకు చాలా స్పష్టంగా అర్థమైంది అది బైబిల్ గ్రంథం అని I తెలిసింది. asked this question: Are you a Christian? నాకు ఒక ప్రశ్న వచ్చింది, అతను ఇప్పటికే క్రైస్తవుడు? He was so happy. Yes, sir, I am a Christian. నేను అడిగాను, మీరు క్రైస్తవుడా అని అడిగితే, అయ్యా నేను నిజంగానే క్రైస్తవుడు అన్నాడు. Oh, his fruit was visible. అతని దగ్గర ఉన్నటువంటి ఫలము కనబడుతుంది. Jesus said that you are the light of this world. యేసు ప్రభువారు చెప్పారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. But light on the mountain cannot be hidden. ఈ యొక్క దీపస్తంభం మీద పెట్టినటువంటి పర్వతం మీద ఉన్నటువంటి వెలుగు అది దాగి ఉండదు. Children of God, we are living in the world of darkness. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క చీకటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. God has sent you into this world. దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించారు. In the house where you are living, మనం జీవిస్తున్నటువంటి గృహములో, among the neighbors, మన పొరుగు వారి చెంత, among the relatives, మన బంధువుల మధ్య, and among the people with whom you work. మనం పని చేస్తున్నటువంటి ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. What is your position? మన స్థితి ఏమిటంటే అక్కడ Oh, you are a Christian. మనము క్రైస్తవులం. Your light should be seen before them. మన యొక్క జీవితం వారి ఎదుట కనబడుతుంది. You don't need to argue with them. మనం వారితో వాదించిన అవసరం Show లేదు. your divine nature. మన యొక్క దైవికమైన స్వభావాన్ని Let వారికి them see చూపించాలి. the Christian kindness. ఆ యొక్క క్రైస్తవులకు ఉండవలసినటువంటి జాలిని మనం చూపించాలి. During the time of ministry, Jesus was doing in a particular place. యేసు ప్రభువారు ఆయన తన పరిచర్య చేస్తున్నటువంటి కాలములో ఒక స్థలములో ఉన్నారు. In John 12th chapter, we see that some Greeks came together and met Philip. ఆ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొంతమంది వచ్చి గ్రీసు దేశస్థులు వచ్చి ఫిలిప్పును కలిశారు. They requested like this. వారు ఈ విధంగా అడిగారు, Sir, we want to see Jesus. అయ్యా మేము యేసుని చూడాలనుకుంటున్నాం. My dear children of God, there are so many Greeks living in this world. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది గ్రీకులు నివసిస్తూ ఉన్నారు. Where can they get the gospel? వారికి సువార్త ఎక్కడి నుంచి వస్తుంది? You and yourself. మీరు మీ మట్టుకు మీరే సువార్తను And if you ప్రకటించాలి. don't show the love and the grace of Jesus Christ, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువారి యొక్క ప్రేమను, దయను, జాలిని maybe చూపించకపోతే they would not give them another opportunity. వారికి మరొక అవకాశం రాకపోవచ్చేమో. And thirdly, మూడవదిగా this is the feature of the fruit. ఆ యొక్క ఫలము యొక్క మూడవ లక్షణం, The fruit is sweet, ఈ isn't it? యొక్క ఫలం అనేటువంటిది మధురంగా ఉంటుంది. Would you buy a sour taste grapes? మీరు ఎప్పుడైనా పుల్లగా ఉన్న ద్రాక్ష పళ్ళను Oh, కొనుక్కుంటారండి? it should be sweet, then only you will buy. అవన్నీ తీగా మధురంగా ఉండాలి, అప్పుడే దాన్ని మనం కొంటాం. So read Isaiah 5 and 2. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. This is the heart cry of God. ఇది దేవుని యొక్క హృదయ ఆక్రందన. I have done everything for you. నేను మీ కొరకు అన్నీ చేశానే. The purpose is that you may yield sweet grapes. దానికి గల సంకల్పం ఏంటంటే మీరు మంచి ఫలములు, మధురమైన ఫలములు How is it ఫలించాలని. that you are bringing bitter taste? కానీ మీరు ఏ విధంగా ఈ యొక్క కారు ద్రాక్షలు, ఆ యొక్క పుల్లటి ద్రాక్షలను ఇస్తున్నారు? Take the grape juice, grape fruit. ఈ యొక్క ద్రాక్ష పండును చూడండి. You squeeze it and drink. ఆ ద్రాక్ష పళ్ళును మనము వాటిని దంచి తీసుకుని త్రాగితే And it is tasty. అది రుచికరంగా ఉంటుంది. Cut it into small pieces and eat. It is tasty. దానిని ముక్కలుగా కోసి తినండి, అయినా కానీ మధురంగా ఉంటుంది. Or put it in the mixie and grind it. దాన్ని మిక్సీలో వేసి మనం మిక్సీ చేసి
you get the juice, ఆ యొక్క రసాన్ని తీసుకుని that త్రాగితే also is sweet. అయినా కానీ అది మధురంగానే So ఉంటుంది. you should not blame other people. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులను నిందించకూడదు. Jesus was hanging on the cross. యేసు ప్రభువారు సిలువలో He was వేలాడుచున్నారు. shedding his blood. ఆయన తన రక్తాన్ని And some చిందిస్తున్నారు. people were standing in front of him. కొంతమంది ఆయన ఎదుట నిలబడి They ఉన్నారు. were making fun of Jesus వారు ఆయన్ని Christ. చూసి యేసు ప్రభువారిని వెక్కిరిస్తూ ఎగతాళి That was చేస్తున్నారు. added the pain of Jesus Christ. ఆ యొక్క ఎగతాళి ఆ వెక్కిరింతలు యేసు ప్రభువారికి ఇంకా వేదనను కలుగు Was చేశాయి. he cursing them? కానీ ఆయన వారిని శపిస్తున్నారా? Or was he angry with వారి them? మీద ఆయన కోప్పడుతున్నారా? So slowly he looked up. మెల్లగా ఆయన పైకి He చూశారు. was dying and dying. ఆయన మరణిస్తూ Instead of feeling the pain, he was feeling the pain of other people. ఆయన తాను వేదన పడడానికి బదులుగా ఇతరుల వేదనను ఆయన In a అనుభవిస్తున్నారు. mild was he was praying. ఆయన ఆ యొక్క నెమ్మదైనటువంటి స్వరంతో ఆయన What is his ప్రార్థిస్తున్నారు. prayer? ఆయన ప్రార్థన ఏంటండి? Father, forgive them. తండ్రి వీరిని క్షమించు. So don't be angry with them. కాబట్టి వారి మీద కోప్పడకండి So ప్రభువా. don't punish them now. ప్రభువా వారిని శిక్షించొద్దు. So that the devil is behind them. వారి వెనుక అపవాది పని చేస్తున్నాడు. That is such a tasty fruit. అది మధురమైనటువంటి My ఫలం. dear children of God, when circumstances change, what is your response? నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకున్నటువంటి పరిస్థితులు మారిపోతే మీ స్పందన ఎలా ఉంటుంది? Finally, చివరిగా grape is the source of blessing. ఈ యొక్క ద్రాక్ష ఫలము అనేటువంటిది ఆశీర్వాదానికి మూలము. We can turn to some Genesis chapter 49 and verse 22. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. Joseph is a fruitful vine near spring whose branches climb over the wall. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. His life is pictured as a beautiful grape plant. యోసేపు యొక్క జీవితము ఆ యొక్క అద్భుతమైనటువంటి ద్రాక్ష ఆ యొక్క తీగగా వర్ణించబడింది. It grows up and up. అది పైకి ఎదుగుచూ ఉంది. So there was a limit and there was a wall. అక్కడ అంతటితో అయిపోయింది. అక్కడ ఒక పరిధి ఉంది, అక్కడ గోడ ఉంది. Still it extends some of the branches so that the outsider could pluck some fruits and eat. అయినప్పటికీ కూడా ఆ యొక్క కొమ్మ ఎదుగుచు గోడలను దాటి ఆ కొమ్మలు ఎదుగుచు ఉన్నాయి. తద్వారా గోడ వెలుపల ఉన్నటువంటి వారు కూడా ఫలాలను Joseph అనుభవించలాగున. was a blessing to his family. యోసేపు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా And ఉన్నాడు. Joseph was a blessing to all the brothers and their families. తన సహోదరులకు కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. Not only to them, even to the Egyptians. ఆ వారికి మాత్రమే కాదు గాని ఐగుప్తీయులకు కూడా అతడు There ఆశీర్వాదకరంగా was a ఉన్నాడు. famine అక్కడ కరువు ఏర్పడింది. and he stored up so much of grains. అతడు ఎంతో ఆ యొక్క ధాన్యాన్ని దాచాడు. Maybe if I go there now, I would say, Joseph, you give to your family members, not to these Egyptians. ఒకవేళ నేనే గాని అక్కడికి వెళితే, యోసేపు నువ్వు మీ కుటుంబాలకి మనకు మాత్రమే ఉంచుకో, ఆ యొక్క ఐగుప్తీయులకు ఇవ్వొద్దు. They have made you slaves. వాళ్ళందరూ కూడా అన్యజనులు వారు నిన్ను బానిసగా They are చేశారు. Gobra worshippers. వారు ఆ యొక్క బయలు దేవతలను They ఆరాధించేవారు. are crocodile worshippers. వాళ్ళందరూ మొసలను So ఆరాధించేవారు. we should enjoy everything. కాబట్టి మనమంతా కూడా మనము But సమస్తాన్ని ఆనందించాలి. look at the life of this man Joseph. కానీ యోసేపు జీవితాన్ని చూడండి. He extends his hand towards the people to whom he has no obligation. చూడండి, అతడు చెయ్యక్కర్లేనప్పటికీ కూడా తన యొక్క హస్తాన్ని అనేక మందికి, ఇతరులకు, అన్యజనులకు కూడా తన చేయి చాపి సహాయం చేశాడు. Amy Carmichael was a Scotland lady. ఎమీ కార్మికల్ అనేటువంటి స్కాట్లాండ్ దైవజనురాలు God కావున్నారు. sent her to the extreme southern side. ఆమెను ఆ యొక్క చివరిగా ఉన్నటువంటి దక్షిణ దిక్కునకు దేవుడు ఆమెను ఆ యొక్క మిషనరీగా It పంపించాడు. happened 100 years ago. ఇంచుమించు ఒక 100 సంవత్సరాల క్రితం. And in those days, pujaris will buy the girl babies and sell it to somebody else. ఆ దినాల్లో మనం చూస్తే ఈ యొక్క పూజారులు ఆడపిల్లలను అమ్మి వారిని ఇతరులకు అమ్మేసేవారు. In turn, they will turn out to be prostitutes. ఆ యొక్క ఆడపిల్లలను కొని అమ్మడం ద్వారా ఒక రకంగా వారిని వ్యభిచారులుగా తీర్చేవారు. She developed a great
concern for them. వారి పట్ల ఆమె ఎంతో గొప్ప బాధ్యతను స్వీకరించి She collected lot of money from foreign countries. ఆమె విదేశాల నుంచి ఎంతో డబ్బును సేకరించి She would go from home to home, ఆమె ఇంటింటికి వెళ్ళి buy these girl babies ఈ యొక్క పుట్టిన ఆడబిడ్డలందరినీ కూడా ఆమె కొంటూ and took ఉండేవారు. care of them till they get married. వారికి వివాహం అయ్యేంత వరకు కూడా వారిని పెంచి పోషించేవారు. And I had the privilege of visiting the place where she was living. ఆమె జీవిస్తూ ఉన్నటువంటి స్థలమును సందర్శించడానికి There, నాకు అవకాశం there was దొరికింది. a cement bed. అక్కడ ఒక సిమెంట్ తో చేసినటువంటి బల్ల ఉంది. One lady told that this is the place she was lying because of the backbone breakage, and she lived for 20 years. అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ చెబుతున్నారు, ఈ యొక్క సిమెంట్ బల్ల మీద ఆవిడ పడుకునేవారు. ఆ వెన్నెముక దెబ్బ తినడం వల్ల ఇంచుమించు 20 సంవత్సరాలు దాని మీదే పడుకున్నారు. She could not turn this side or that side. ఆమె అటువైపు గాని ఇటువైపు గాని తిరగలేని But పరిస్థితి. she was very kind to all the girls. అయినప్పటికీ కూడా ఆ ఆడపిల్లలందరి పట్ల ఎంతో జాలిగా ఉన్నారు. She did her best to the children. ఆమె ఆ ఆడబిడ్డలకు చేయగలిగినటువంటి శ్రేష్టమైన సహాయాన్ని చేశారు. My dear children of God, you are the fruitful vine. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఫలించేటువంటి ద్రాక్షవల్లి. That juice should spread everywhere. మీ యొక్క ద్రాక్ష రసము ప్రతి చోటకి వ్యాప్తి చెందాలి. Among the believers, among the unbelievers also. విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా. How can you measure your greatness? మీ యొక్క గొప్పతనాన్ని ఎలా కొలవాలి? How many people to whom you are a blessing? ఎంత మందికి ఎవరికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు? When we go from this place, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత here is a question, here is a challenge for you. ఇక్కడ మీకు ఒక సవాలును చేస్తూ ఉన్నాను. I should become a blessing to other people. నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. I must be a helpful person. నేను ఇతరులకు సహాయపడే వ్యక్తిగా I must ఉండాలి. sacrifice something for the blessing of other people. ఇతరుల మేలుల కొరకు నేను ఏదైనా త్యాగం చేయాలి. That is the way you can be a sweet grape. ఆ విధంగా మనము మధురమైన ద్రాక్ష ఫలంగా As ఉండవచ్చు. I conclude, I remember one small story. నేను ముగించక ముందు ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. There was a 10-year-old student, ఒక a boy. 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. His father was working somewhere in the foreign country. అతని తండ్రి ఎక్కడో విదేశాల్లో ఆయన ఉద్యోగం He చేస్తున్నారు. wrote a letter from daddy, we bring a costly imported boat. అతడు తన తండ్రికి ఉత్తరం రాశాడు, డాడీ ఖరీదైనటువంటి విదేశాల్లో తయారైనటువంటి మంచి పడవను పట్టరండి. Father brought and gave to presented to him. తండ్రి తీసుకుని వచ్చి ఆ పడవను He was so excited to see that one. ఆ చక్కటి పడవను చూడడానికి ఎంతో అతడు ఉత్సాహంతో ఉన్నాడు. Even when he sleep now, he will keep that boat with him. అతడు ఎంతగా సంతోషిస్తున్నా అంటే పడుకునేటప్పుడు కూడా ప్రక్కలో పెట్టుకుని పడుకునేవాడు. One day along with his friends went to the river. ఒక దినాన తన స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్ళాడు. To amuse his friends, no, he floated that one. తన స్నేహితులందరికీ చూపించడానికి ఆ నదిలో ఆ పడవను వదిలాడు. It was so happened that it went beyond his hand. అది ఏమైందంటే అనుకోకుండా అది తన చేతులు దాటి నదిలో కొట్టుకుని వెళ్ళిపోయింది. Slowly it was floating and floating, coming to the center and disappeared. మెల్లమెల్లగా అది నదిలో కొట్టుకుంటూ వెళ్ళి మధ్యలోనికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయి మాయమైపోయింది. He shed tears. ఎంతగానో ఏడ్చాడు. But she could not get it. కానీ ఆ పడవ దొరకలేదు. After few months he happened to visit a market. కొన్ని నెలల తర్వాత ఒక మార్కెట్ లోకి వెళ్ళాడు. To his great shock, he saw the same boat. అతడు నిర్ఘాంతపోయేటువంటి విషయం ఏంటంటే తను పోగొట్టుకున్న పడవ అక్కడ కొట్టులో కనబడింది. He said, వెళ్ళి ఇది నాది అని చెప్పాడు. And he said, I will give you a slap. అప్పుడు కొట్టువాడు అన్నాడు, ఆ షాప్ అయినా నేను కొడతాను. I paid the money and bought it. దీన్ని నేను డబ్బులు చెల్లించి కొన్నాను. If you want to buy it, bring 1,000 rupees and get it. ఇది నీకు కావాలంటే నాకు 1000 రూపాయలు కట్టి నువ్వు తీసుకెళ్ళండి. In the homes, no, mothers are very kind. చూడండి, ఇండ్లలో తల్లులు చాలా జాలిగా ఉంటారు. She was pestering the mother, 1,000 rupees. వెళ్ళి తల్లిని గోగుతూ గొణుగుతూ, అమ్మా నాకు 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలన్నాడు. And he got the money. మెల్లగా ఆ 1000 రూపాయలు దొరికి He rushed to that shop. వెళ్ళాడు, పరిగెట్టుకుంటూ ఆ He కొట్టు gave దగ్గరికి the వెళ్ళాడు. money and got back his
boat. ఆ డబ్బులు చెల్లించి ఆ కొట్లో నుంచి ఆ పడవను కొని తెచ్చుకున్నాడు. While walking, he made a great statement. అతడు దాన్ని తీసుకువస్తూ నడుస్తూ ఒక గొప్ప మాట చెప్పాడు. My boat, my boat. నా పడవ I have owned you twice. నువ్వు నాకు రెండు రీతిలుగా చెంది ఉన్నావు. My boat, I have brought you back with the money. నా పడవ నేను నిన్ను తిరిగి వెల చెల్లించి కొన్నాను. My dear children of God, God says that I have owned you twice. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఇదే విధంగా చెబుతున్నాడు, మీరు నాకు రెండు విధాలుగా చెంది ఉన్నారు. By creation you have become the child of God. మీరు సృష్టిలో మీరు దేవుని బిడ్డలుగా నేను నిన్ను తయారు చేశాను. By the redemption of Jesus Christ on the cross you have become the child of God. కానీ యేసు ప్రభువారి యొక్క శిలువలో కార్చినటువంటి రక్త విమోచనము ద్వారా మీరు దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దారు. What is your praise? మీ యొక్క స్తుతులు ఏ విధంగా ఉండాలి? Praise the blood of Jesus Christ. యేసు రక్తము ద్వారా నేను రక్షించబడ్డాను. Don't underestimate that blood. కాబట్టి ఆ రక్తాన్ని ఏమాత్రము తేలికగా చూడకండి. This is the time to come to the cross of Jesus Christ and surrender to God. యేసు ప్రభువారి శిలువ యొద్దకు రావలసినటువంటి సమయం ఇది. వచ్చి ఆయన చెంత మనలను మనం సమర్పించుకోవాలి. I am the owner. ఆయన చెబుతున్నారు, నేను నీకు యజమానిని. Give me my share. నా భాగము నాకు He చెల్లించండి. cannot be an unfair businessman. ఆ విషయంలో ఆయన ఏమాత్రం కూడా అన్యాయస్తుడు కాదు. I have done everything for you. నేను నీ కొరకు ఇంతగా చేశాను. Will you give your life in the hands of కాబట్టి God? మీ జీవితాన్ని మీరు దేవునికి సమర్పించుకుంటారా? The Lord will bless you. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Shall we spend few minutes in prayer? కొద్ది సమయం మనం ప్రార్థనలో ఏకీభవిద్దామా? To whom you belong? మనము ఎవరికి చెందిన వారము? What is the cost that Jesus gave when he died on the cross? యేసు ప్రభువారు సిలువలో మరణించడానికి గల కారణం ఏమిటి? నిన్ను నన్ను రక్షించడానికే కదా. He gave everything to you. ఆయన తన సమస్తాన్ని నీ కొరకు Even the అర్పించాడు. last drop of blood. ఆ చిట్ట చివరికి ఆయన చివరి రక్తపు బొట్టును కూడా ఆయన నీ కొరకు He loved అర్పించాడు. you so much. ఆయన అంతగా నిన్ను ప్రేమించారు. How do you respond to the love of God? కాబట్టి ఆ దేవుని ప్రేమకు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు? Give your life in the hands of God. మీ జీవితాన్ని దేవుని హస్తాలకు అప్పగించండి. All the things he has blessed you with. ఆయన మిమ్మల్ని ఎంతగా అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి దీవించాడు కదా. Give in the hands of God. కాబట్టి మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు సమర్పించుకోండి. నా చేతులు నీకై వంచి సదా పూజింపనీయుము. నా కాలు ప్రభువా, సువార్తను నా చేతులు ఎలా చాటింపనీ. నా చేతులతో నేను సహాయం చేస్తాను. నా కాళ్ళ ద్వారా నేను సువార్తను ప్రకటిస్తాను. నా ఆస్తి నాదు శక్తి నాకున్న శక్తి అంతటితోటి అందా నీకే నా ఆస్తిని నీ కొరకే నేను సమర్పిస్తానయ్యా. నాదు ఉల్లం నా హృదయాన్ని, నాదు ఆత్మ, నా ఆత్మను అన్ని నీకే సమస్తాన్ని సొంతము. నీకే నేను అర్పిస్తున్నాను. నీ సొంతమే ప్రభువా. మనం ప్రార్థిద్దాం. మనలను మనం మరొకసారి సమర్పించుకుందాం. Gracious Father, we thank you for your presence in our life. కృపగల తండ్రి, దయగల మా దేవా, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు How good చెల్లిస్తున్నాను. you are, Lord. ప్రభువా, మీరెంత మంచి దేవుడయ్యా. Though you own us, oh Father, you are showing kindness to us. ప్రభువా, మేము మీ సొంత దారులైనప్పటికీ కూడా మీరు మా పట్ల ఎంతో జాలి చూపిస్తున్నారు. Many a time we confess that we have forgotten you. అనేక సార్లు ఆయన మేము మిమ్మల్ని మరచి విడిచి We వెళ్ళిపోయామయ్యా. live as though there is no God above us. మా పైన ఇంకెవ్వరు దేవుడు లేరు అన్నట్టుగా మేము బ్రతికామయ్యా. Now we surrender before you. ప్రభువా, ఇప్పుడు మీ ఎదుట మేము మమ్మల్ని మేము The hands that సమర్పించుకుంటున్నాం. move, మా కొరకు గాయపడిన హస్తాలు నాయన. Lord, the legs that move. మా కొరకు గాయపడిన నీ Oh పాదములయ్యా. Lord, I will give our hearts to you. ప్రభువా, మా హృదయాలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Please receive us, oh Father. ప్రభువా, దయచేసి మమ్మల్ని Send forth స్వీకరించండి. your Holy Spirit upon us. తండ్రి, మా మీదకు మీ యొక్క పరిశుద్ధాత్మను We are పంపించండి. so dry in our spiritual life. ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో నష్టపోయి You are so కోల్పోయి ఉన్నాం. graciously given us 40 days. ప్రభువా, మీరు
ఎంతో కృపతో ఈ 40 దినాలు మాకు In దయచేశారు. particular, this one Holy Week, మరి ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ వారాన్ని మీరు మాకు దయచేశారు. Lord, I don't want to go out from this place without your blessing. ప్రభువా, నేను ఈ ఉన్నవాడిగానే వచ్చిన రీతిగానే ఈ స్థలం విడిచి వెళ్ళకూడదయ్యా. Stretch out your hand and touch me, Lord. ప్రభువా, మీ చేతులు చాచి నన్ను తాకండి Lord, ప్రభువా. bless me, Lord. ప్రభువా, నన్ను దీవించండి. Make my life sweet. ప్రభువా, నా జీవితాన్ని మధురంగా Make my మార్చండి. life blessing to other people. నా జీవితాన్ని అనేక మందికి The ఆశీర్వాదకరంగా purpose of చేయండి. my life is to bring glory to you, Lord. ప్రభువా, నా జీవిత సంకల్పము నీ నామమునకు మహిమ తీసుకుని రావాలి. Hold our hand. ప్రభువా, మా చేతులు పట్టుకోండి Come నాయనా. with us, Lord. ప్రభువా, మాతో రండి Come అయ్యా. with us up to home. ప్రభువా, మేము మాతో పాటు మా Come with గృహాలకు us రండి. to the place where we are working. ప్రభువా, మేము పని చేస్తున్న స్థలాలకు మాతో రండి అయ్యా. Come to us, Lord, with the place where we are studying. ప్రభువా, మేము చదువుకొనుచున్నటువంటి స్థలాలకు మాతో రండి అయ్యా. Let our life be saturated with the power of God. ప్రభువా, దేవుని శక్తి చేతనైనా సంపూర్తిగా నింపబడి పొంగి పొరలాలైనా You are a living God. ప్రభువా, మీరు జీవమగల దేవుడు. So help us, O Father, to show to other people that you are a living God. ప్రభువా, మీరు జీవమగల దేవుడని మేము ఇతరులకు చూపించగలిగేటట్టు మాకు సహాయం We చేయండి. thank you for you have heard our prayers. ప్రభువా, మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందులకై మీకు వందనాలు. Lord, we thank you for the presence of the Holy Spirit here. ప్రభువా, ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రసన్నతను బట్టి మీకు వందనాలు Not to చెల్లిస్తున్నాం. disappoint you, Lord. ప్రభువా, ఏమాత్రం మిమ్మల్ని In all నిరుత్సాహపరచకుండా the days of our life. మా జీవిత కాలం అంతయు In all the days of our life. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి దినము In కూడా good days and bad days. ప్రభువా, అవి మంచి దినములైనా చెడ్డ In దినములైనా blessed days and unfavorable situations. ప్రభువా, మాకు అనుకూలమైన రోజులైనా దీవించబడిన రోజులైనా You are the అనుకూలమైన God of the whole universe. అనుకూలమైన రోజులైనప్పటికీ మీరే మా దినములన్నిటికీ మీరే దేవుడు We నాయన. fall at your feet, Lord. ప్రభువా, మేము మీ పాదాల చెంత పడుచు ఉన్నాం. We give glory. మేము సమస్త We మహిమ give praises to you, Lord. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. In the most precious name of our Lord Jesus, we offer this prayer. అత్యంత ప్రశస్తమైన యేసు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.